ప్రైజ్ లార్డ్. షేంగ్ మెలోడీ మెమొరీస్. తండ్రి బోండ్ల నోయల్, తల్లి వాసబ్యూలా. వారికి ప్రథమ కుమార్తె మెలోడీ, కుమారుడు సామ్యూల్ ఎఫీ నోయల్. మెలోడీ 17/5/2011 పుట్టింది. బాల్యం నుండి చాలా భక్తి, ప్రార్థన, విశ్వాసంలోను తల్లిదండ్రి భయభక్తులలో పెరుగుతున్న కుమార్తె. తల్లి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ LIC, తండ్రి టీచర్. వారు తమ ఉద్యోగాలు చేస్తూ జీజస్ ప్రేయర్ గ్రూప్ నడిపిస్తారు. 24 గంటలు గ్రూప్ లో జరిగే ప్రార్థనలు. తల్లిదండ్రి డ్యూటీకి వెళ్ళినప్పుడు మెలోడీ ఎంతో బాధ్యతగా జరిగిస్తుంది. ఎన్నో పాటలు రాసింది, ఎంతో చక్కగా పాటలు పాడుతుంది. యేసయ్య మెలోడీకి మంచి స్వరం ఇచ్చాడు. సండే స్కూల్ జరిగిస్తుంది, మంచి మంచి స్టోరీలు చెప్పేది, మృదువైన స్వభావం కలిగింది. సంవత్సరంలో 3 సార్లు బైబిల్ పూర్తి చేస్తుంది. బైబిల్ ఎంతో చక్కగా చదువుతుంది. అందరిని గురించి ప్రార్థించేది. చిన్నపిల్ల అయినా అందరితో చక్కని పలకరింపు. ఇప్పుడు 10వ తరగతి తిరుమల రాజమండ్రి స్కూల్లో చదువుతుంది. యేసయ్య మెలోడీకి మంచి జ్ఞానం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. తల్లిదండ్రి అప్పగించిన బాధ్యతలు ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తుంది. ఇంట్లో పని చేయట్లో ఎంతో సహాయపడుతుంది. గ్రూప్లోను, సంఘంలోను, చిన్న బిడ్డలను క్రిస్మస్ పాటల్లోనూ, నాట్యాలలో, నాటికలలో ఎంతో నడిపిస్తుంది. అంతేకాకుండా వారు ఎలా ప్రార్థించాలి, దేవునికి తల్లిదండ్రులకు ఎలా లోబడాలి, భక్తిలో ఎలా ఎదగాలి, ఇంకా భక్తి విషయాలు అనేకమైనవి నేర్పించేది. తల్లిదండ్రి లేకుండా ఎక్కడికి వెళ్లేది కాదు. తల్లిదండ్రులు మెలోడీని బాల్యం నుండి చాలా భక్తిలో పెంచారు. ఎంతో విధేయురాలు. లోక సంబంధమైన మాటలు గాని, తలంపులు గాని, అల్లరి గాని ఏ రోజు ఒక్కసారి అయినా మెలోడీలో కనబడలేదు. ఏ రకమైన పాపం లేకుండా ఎంతో పరిశుద్ధంగా జీవించే కుమార్తె సేవకు సమర్పించబడింది. 17/5/2025 తాతయ్య గారైన ఐజక్ సామెల్ గారి ద్వారా మెలోడీ తన తమ్ముడు ఇద్దరు బాప్తిసం పొందుకున్నారు. యేసయ్య వలె జీవించాలి, అనేకులను యేసయ్య కొరకు సంపాదించాలని తన చివరి గడియ వరకు యేసయ్య కొరకు జీవిస్తూ యేసయ్యతో నిత్యము ఉండడానికి ప్రథమ ఫలముగా దేవుని రాజ్యములో చేర్చబడటానికి 12/10/2025 తేదీన యేసయ్య రాజ్యము చేరుకున్నది. Good morning everyone. My name is Melody. I'm studying 4th grade in Pratibha Educate. My father's name is Noel. He is a teacher. My mother's name is Jula. She is a HGA in LIC. I want to become a doctor. My favorite subject is math. In math we do additions, subtraction and multiplications. Thank you all. ఎస్ఐయా నీకు వందనాలు. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభా. చిన్న బిడ్డలందరినీ కాపాడండి తండ్రి ప్రభా. కరోనా వైరస్ నుంచి అందరినీ కాపాడండి తండ్రి ప్రభా. ఈ స్టోరీస్ విన్న వాళ్ళందరి హృదయంలో మీరు దాచండి ఎస్ఐయా. అలాగే ఎస్ఐ తండ్రి ప్రభా, ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. అలాగే ఎస్ఐ మా దేశాన్ని కాపాడండి తండ్రి ప్రభా, భద్రపరచమని వేడుకుంటున్నాం ఎస్ఐ తండ్రి ప్రభా. మీరు కృప చూపించండి తను సహాయం చేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థనకి కృష్ణ తండ్రి ఆమె. నేను దేవుని కొరకు జీవించాలి. నేను 4th క్లాస్ అయిపోయేలా దేవుడు నాకు సహాయం చేశారు. The Lord from the Holy Bible. Today's God's promise. Numbers chapter 6 verse 24. The Lord bless you and keep you. Amen. God bless you. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఈ రోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. విషాదకరమైన మొదటి రోజు. ప్రారంభంలో దేవుడు ప్రపంచాన్ని చేసినప్పుడు ప్రతిదీ బాగానే ఉంది. విచారించాల్సిన రోజులు లేవు. ఆదాము అవ్వలు సంతోషంగా ఉండేందుకు, వాళ్ళను జాగ్రత్తగా కాపాడేందుకు దేవుడు సుందరమైన ఏదైనా తోటను వేశాడు. ఆదాము అవ్వ ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండేవారు. దేవుడు వాళ్ళను విడిచి ఎన్నడూ దూరంగా లేడు. అంచేత వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. దేవుడు వాళ్లతో, ఈ తోటలోని రసంగల చెట్ల పండ్లు ఏవైనా మీరు తినవచ్చు, ఒకటి తప్ప. అది మీరు తిన్నారంటే మీకు మేలు కలగదు, కీడు కలుగుతుంది సుమా అని చెప్పాడు. పనులు చెడగొట్టేందుకు ఎవడో ఒకడు ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. Children, today we are going to learn about Abraham's trust in God. The Lord appeared to Abraham near the large trees of Mamre. Abraham was sitting at the entrance to his tent. Abraham looked up and saw 3 men standing nearby, so he quickly left to greet them. He bowed low to the ground. He said, "My Lord, if you are pleased with me, don't pass me by. Let me get you something to eat to give you strength. Then you can go on your way." So Abraham hurried into the tent. "Quick," he said to Sarah.
Get about 36 pounds of finest flour, prepare it and bake some bread. Then he ran over the herd. He picked out a choice, tender calf. He gave it to a servant who hurried to prepare it. Then he brought some butter and milk and the calf that had been prepared. He served them to the 3 men. While they ate, he stood near them under a tree. May God bless. హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తోత్రములు స్తుతి రాజా నీకే వందనాలు. ఈ చిల్డ్రన్ క్రిస్మస్ కూడా వచ్చింది. అందరికీ నా వందనాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను. యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశము అన్నిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో వందెత్తి చాటింది ఆ యేసు రక్షకుని తార, ఆ యేసు రక్షకుని తార. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి వెలిసింది ఓ దివ్య తార, వెలిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. Praise the Lord. From the Holy Bible, today's God's promise. Numbers chapter 6 verse 25. The Lord make his face shine on you and be glorious to you. God bless you. Amen. సర్వశక్తిగల నా యేసయ్య నీకే స్తోత్రము వందనం 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 నీకే వందనం. మంచివాడవు మహోన్నతుడవు మహాగణుడవు నీవే, మంచివాడవు మహోన్నతుడవు మహాగణుడవు నీవే 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 సర్వశక్తి గల దేవా. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా కైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించినావు. ఆహానికరం కైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండడం ఎంత మేలు. నీతిగా నీ న్యాయాలను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలను. నీ కథను నేను కైకొన్నాను, నన్ను బుద్ధిగా వీడు నడుపుకున్నాను. యవనస్తులు దేని చేతం నడ్డా శుద్ధిపరచుకుందురు. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చీల్చుకొని చేతిని కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను విడిచి తిరిగి నీయము. నీ ఎదురు నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Praise the Lord. From the Holy Bible, Psalms 23 verse 1. The Lord is my shepherd,
I lack nothing. Amen. God bless you. గాఢంధకారపులోయలలో నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా. గాఢంధకారపులోయలలో నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా. We be singing when the evening comes, the sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. The Lord. Hi children, today I'm gonna tell you about superheroes in the Bible. Today we are gonna learn about Deborah. Deborah was a prophet. She was leading Israel at that time. Deborah served the people as their judge. Deborah said to Barak, "The Lord, the God of Israel, is giving you command. He says, go take 10,000 men, lead them up to Mount Tabor. I will lead Sisera into a trap. He is the commander of Jabin's army. I will bring him his chariot and his troops of the Kishon River. There I will hang princes in Israel. Lead the way. The people follow them just because they want to. When this happens, praise the Lord. Kings hear this. Rulers listen. I will sing to the Lord. I will praise the Lord in this song. He is the God of Israel. So the land was at peace for 40 years. Lord పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఒక బాలిక చేసిన సహాయం. సైన్యాధిపతి నయమాను అద్దంలో తనను తాను చూసుకుంటున్నాడు. శరీరమంతా మచ్చలు పుండ్లు. రోజు రోజుకి ఇది ఎక్కువ అవుతుంది అన్నాడు విచారంతో. అతని చార్య నిట్టూర్పు విడిచింది. వాళ్ళు చాలా కలవరపడుతున్నారు. కానీ ఏం చేయగలరు? తెలివైన వైద్యుడు కూడా సహాయం చేయలేకపోతున్నాడు. ఆ వ్యాధిని కుదుర్చలేకపోయాడు. సైన్యాధిపతి నయమాను ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం గెలిచాడు. తన భార్యకు సహాయం చేసేందుకు ఒక బాలికను ఇంటికి తెచ్చాడు. ఆ బాలిక చాలా విచారంగా ఉండేది. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను విడిచి ఉండటం బెంగగా ఉంది. అయితే నయమాను భార్య దయగలది. ఆమె ఆ బాలికను ఓదార్చి ఆదరించి ఈ చిన్న బాలిక వాళ్లకు సహాయం చేయాలని కోరింది. ఇశ్రాయేలు దేశంలో ఒక మనుషుడున్నాడు. అతడు వ్యాధులను బాగు చేస్తాడు అని మేకు చెప్పింది. నయమాను భార్య భర్తకు చెప్పింది. సైన్యాధిపతి నయమాను రాజుతో చెప్పాడు. రాజు ఒక ఉత్తరం రాశాడు. సైన్యాధిపతి తన గుర్రాలతో పరివారముతో వెంటనే ఇశ్రాయేలు దేశానికి బయలుదేరాడు. ఇశ్రాయేల్ రాజు ఉత్తరం చదివాడు. నా సైన్యాధిపతికి జబ్బు చేసింది. అతన్ని నీవు బాగు చేయాలి. నేను పోగొట్టలేనా అన్నాడు ఇశ్రాయేల్ రాజు. ఈ పని చేయకపోతే మరో యుద్ధం వస్తుంది. ఏమి చెయ్యాలో తోచకుండా ఉంది. ఇది విని ఎలీషా ప్రవక్త నా వద్దకు పంపు. దేవుడు అతన్ని బాగు చేయగలడు అన్నాడు. కాబట్టి సైన్యాధిపతి నయమాను ఎలీషాను చూసేందుకు వెళ్ళాడు. అయితే ఎలీషా యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీవు మళ్ళీ బాగవుతావు అని కబురు పంపాడు. సైన్యాధిపతికి కోపం వచ్చింది. మూతి ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎలీషా చెప్పినట్టు చేయడానికి అతనికి ఇష్టం లేదు. చేయాల్సిందంతా నీటిలో. సేవకులు అతన్ని చెప్పింది చాలా సులువైన పనే కదా, కొంచెం ప్రయత్నించి చూస్తే బాగుంటుందేమో అన్నారు. అంచేత సైన్యాధిపతి నయమాను యొర్దాను నది వద్దకు వెళ్ళాడు. ఒకసారి మునిగాడు, రెండోసారి మునిగాడు, 3 సార్లు మునిగాడు, 4సారి మునిగాడు, 5సారి, 6సారి, ఇలా 7 సార్లు మునిగాడు. అతడు తన చేతులను చూసుకున్నాడు. మచ్చలు మాయ, పుండ్లు కూడా. కళ్ళు చూసుకున్నాడు, కాళ్ళు చూసుకున్నాడు. అక్కడ కూడా మచ్చలు పుండ్లు మాయమవటం. శరీరంలో ఎక్కడా ఒక మచ్చ గాని పుండు గాని లేదు. అతడు పూర్తిగా బాగయ్యాడు. ఎలీషానికి హుర్రే. సహాయం చేసిన బాలికకు హుర్రే. ఆమేన్. హాయ్ చిల్డ్రన్. Jesus loves me, this I know, as he loved so long ago, taking children on his knee, saying, let them come to me. Yes, Jesus loves me, Jesus loves me, this I know. Yes, Jesus loves me, yes, Jesus loves me. Yes, Jesus loves me, the Bible tells me so. Jesus loves me, this I know, for the Bible tells me so. Little one
to have belong. They are weak, but He is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. సూర్య చంద్రులను కలదన్ని పుంజమా, సర్వ సృష్టిని సృజించిన శృంగమా. సూర్య చంద్రులను కలదంటే కాది పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. నచ్చగల చోట్ల ఆయన నన్ను కొరత చేస్తున్నాడు. శాంతికరమైన జనం యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణాన్ని సాధించున్నాడు. తన నామమును బట్టి మార్గంలో నడిపిస్తున్నాడు. గడద కర్పూరంలోనే సచిస్తున్నాను. నాకు భయపడదు. నిదుటికరని దండం నన్ను ఆదరించును. నా సిద్ధని నా భోజనం సిద్ధపరచును. నూనెతో నా తలాంటి నాకు నాగిరి నిండు కొలుచున్నాను. నేను బ్రతుకుతున్న నీ కృపాక్షేమం నా వెంట వచ్చున్నాను. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. ఆమేన్. ఇందులో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలకి ఎలాగైతే కాపరి ఉంటారో యేసయ్య మనకు కూడా అలాగే కాపరి. హల్లెలూయా. ఏ గొర్రె తప్పిపోయినా కాపరి వెంటనే వెళ్ళి ఆ గొర్రెను తీసుకొస్తాడు. అలాగే యేసయ్య కూడా మనల్ని అలాగే కాపాడుతూ ఉంటాడు. గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగైతే కాపాడుతూ ఉంటాడో యేసయ్య మనల్ని అలాగే కాపాడుతూ ఉంటాడు. మనకి మంచి ఆహారం, అన్ని మనకు అవసరాలన్నీ ఏర్పాటు చేశారు యేసయ్య. యేసయ్య తల్లి ప్రభా, నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య మా ఆరాధనలో మీరే తోడుకోండి వేడుకుంటున్నాను. హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ప్రెషర్ పిల్లలు దేవుని మహిమ కలిగిన అందరూ బాగున్నారా? మేమైతే దేవుని వల్ల అందరము బాగున్నాం. ప్రేయర్ చేసుకున్నాం. స్తోత్రం తండ్రి ప్రభా, ప్రార్థనలో మీరు తోడుకునండి. సండే స్కూల్లో మీరు తోడుకునండి. దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది పిల్లలు రావడానికి ప్రతిష్ఠితి సహాయం చేయమని వేడుకొంచు తండ్రి ప్రభా. అన్నింటిలో మీరు తోడుకునండి. కరోనా వైరస్ తీసుకున్నాను వేడుకొచ్చి బదలించండి. ఏ స్పెషల్ ఉన్నా అడిగి పెట్టుకుని పొందుకొచ్చిన పొందుతుంది. ఆమె ప్రెషర్. ఓకే, పాట పట్టుకున్నాం. మీరు యాక్షన్ చేయండి, ఓకేనా? హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మెలోడీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మెలోడీ. గొప్పవాడు 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 నా యేసే గొప్పవాడు. బలహీనులకు బలమిచ్చువాడు, శక్తిహీనులకు
గొప్పవాడు 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 నా యేసే దినం దినం యేసు జన్మదినం గణం గణం అది ఎంతో గణం దినం దినం యేసు జన్మదినం గణం గణం అది ఎంతో గణం సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి సర్వ ప్రపంచములారా యేసయ్యను స్తుతించుడి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు వీడే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు దినం దినం యేసు జన్మదినం గణం గణం అది ఎంతో గణం. పిల్లలు, ఈ రోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. తప్పిపోయిన కుమారుడు. యేసు ఎందరో చెడ్డవాళ్ళతో స్నేహంగా ఉంటాడు, అది సరికాదు అని సనిగే వాళ్ళు సనుగుతూనే ఉంటారు. యేసు మాత్రం దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, శ్రద్ధ తీసుకుంటాడు, మంచి వాళ్ళను మాత్రమే కాదు అని చెప్పాడు. ఆ సందర్భంలో ఆయన ఈ కథను చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు. పెద్దవాడు పొలం పనులలో తండ్రికి సాయం చేసేవాడు. చిన్నవాడు ఒకనాడు తండ్రితో, ఆస్తిలో నా వాటా నాకివ్వు, దాంతో నేను సరదాగా బతకాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటకు తండ్రి చాలా విచారించాడు. అయినా అతని వాటా అతనికి పంచి ఇచ్చాడు. చిన్న కొడుకు ఇల్లు విడిచి దూరదేశానికి వెళ్లిపోయాడు. అతని సరదా జీవితం ఎంతో కాలం సాగలేదు. సొమ్మంతా త్వరలోనే ఖర్చయిపోయింది. దాంతో అతడు ఒక ఉద్యోగంలో చేరాడు. అది పందులు మేపే ఉద్యోగం. అతడు ఆకలి తట్టుకోలేక పందులు తినే మేతను తినాలని ఆశపడ్డాడు. కానీ అది దొరకలేదు. అతడు చాలా దుఃఖించాడు. తాను చేసినది బుద్ధి లేని పని అని చిట్ట చివరికి గ్రహించి అనుకొని ఇంటికి బయలుదేరతాడు. చిన్న కుమారుడు ఇల్లు విడిచి వెళ్లిపోయినప్పటి నుంచి తండ్రి అతని కోసం కనిపెడుతూనే ఉన్నాడు. అబ్బాయికి కొత్త బట్టలు తెండి అని కేక వేశాడు. అతనికి ఆ బట్టలు తొడగండి, మనం విందు చేసుకోబోతున్నాం. నా బిడ్డ ఇంటికి వచ్చాడు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. అతన్ని పోగొట్టుకున్నానని అనుకున్నాను, అయితే ఇప్పుడు అతడు దొరికాడు అని సేవకులకు చెప్పాడు. పిలిచిన రోజు, నీ తమ్ముడు ఇల్లు చేరాడు, అతన్ని పోగొట్టుకున్నానని అనుకున్నాను, అయితే ఇప్పుడు అతడు దొరికాడు. పిల్లలు, మనం కూడా మన తప్పులను గ్రహించి యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య మన తప్పులను కూడా క్షమించి మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. బాయ్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, నీ వంటి వారి లోకంలోనే లేనలేరు, నీలాంటి దేవుడి లోకాన లేనలేదు, నీ వంటి వారి లోకాన లేనలేరు. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను, ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన
వారు ఎవరిని హింసిస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వారిని క్షమించండి అని యేసయ్య వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య తను బోధించిన బోధనలో కూడా ఆయన నీ శత్రువులను నీవు ప్రేమించండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కొరకు ప్రార్థించండి, క్షమించండి అని చెప్పారు. ఆయనని హింసిస్తున్న వారి కొరకు కూడా అలాగే ప్రార్థించారు. మనము కూడా మన శత్రువులను కానీ మన కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తూ క్షమించాలి. నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా ధ్యానమంతా నీవే క్రీస్తు, నా రూపమంతా నీవే యేసు. రాజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. అయితే ఒక అతను ఆ దారి నుంచి వెళ్తున్నారు. అతని చేతులు కాళ్ళు వంకర తిరిగిపోయి ఉన్నాయి. అయితే రాజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. మా దగ్గరికి రావద్దు రావద్దు అనుకుంటూ రాళ్ళతో కొడుతున్నారు. కానీ అతను నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. అయితే రాజు కాసేపు ఆడుకొని తన ఇంటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ మమ్మీ చేతులు కాళ్ళు వంకర తిరిగిపోయిన అతన్ని పిలిచారనమాట. అయితే రాజు అంటున్నాడు, ఎందుకు మమ్మీ అతన్ని పిలిచి, అతని చేతులు కాళ్ళు వంకర తిరిగిపోయాయి, ఇంకా అతను చాలా భయంకరంగా ఉన్నారు కదా అంటే, అప్పుడు వాళ్ళ మమ్మీ అన్నదంట, నీ చిన్నప్పుడు నేను స్కేట్ చేయడానికి ఐస్ మీద తీసుకెళ్ళాను, అప్పుడు నువ్వు స్కేట్ చేస్తుంటే అది వాటర్ అయిపోయింది, అందులో నువ్వు స్ట్రక్ అయిపోయి అది మెల్లమెల్లగా ఐస్ అయిపోతుంటే ఇతను వచ్చి నేను కాపాడారు. అప్పటికే ఐస్ లాగా అయిపోయింది వాటర్ అంతా. అప్పుడు అతన్ని లాగడానికి అయ్యాం, కానీ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కాళ్ళు చేతులు ఆ ఐస్ వల్ల సరిగా బాగా అవ్వలేదు. దేవుడు కూడా మన కోసం ఎంతో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఇంకా అతని చేతులకి మేకులు కొట్టారు, అతని కాళ్ళకి మేకు కొట్టారు. అయినా దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు. ఇంకా దేవుడు మన కోసం ఆ పెయిన్ అంతా భరించారు. కాబట్టి దేవునితో మనం సహవాసంగా ఉండాలి. కానీ మనం దేవునికి మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన చేతుల ద్వారా, మన మాటలతో దేవుని చాలా బాధ పెడుతున్నాం, చాలా హర్ట్ చేస్తున్నాం. కాబట్టి మీకు తెలుసా, మనం ఏ పాపం చేసినా దేవునికి ఒక ముళ్ళ కిరీటం పెట్టినట్టు. కాబట్టి మనము అలా చేయకూడదు. ఆ పాపం చేయకూడదంటే మనము రోజు బైబిల్ చదవాలి, ప్రేయర్ చేయాలి, ఇంకా కనీస వాక్యాలు చదవాలి, ఇంకా చాలా భక్తిగా ఉండాలి, ఎక్కువ ప్రేయర్ చేయాలి. అప్పుడు మీరు పరలోకం కూడా వెళ్తారు. థాంక్యూ. From the Superheroes Bible, we are going to learn another story. Today we are going to learn about Esther. How Esther saves her people. There was a Jew from the tribe of Benjamin. He was named Mordecai. He had a cousin named Esther. Mordecai adopted her as his own daughter. Everyone who saw Esther was pleased with her. King Xerxes liked Esther more than anyone, so he put a royal crown on her head. One day, King Xerxes gave Queen Esther everything Haman had owned. The Jews were filled with joy and happy. They were very glad because now they're being honored. Lots of things in life are scary to do. Be an Esther. Don't give up because you're scared. Take a deep breath, say a prayer, and go forward to do what must be done. Amen. Praise the Lord. Bye, children.